హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా నేను మీ కేవీఆర్ ఏప్రిల్ 27 2024 దేశ చరిత్రలో ఒక పార్టీ మేనిఫెస్టోకు సంబంధించి ఒక సీఎం చెప్పబోయే హామీల గురించి మొత్తం అంటే ప్రజానికం మొత్తం ఆసక్తిగా ఎదురు చూసిన సందర్భం నిన్న జగన్ చూపించారు. దీనికి కారణం ఏంటి అంటే లైవ్ లో అంటే ఒక వరల్డ్ కప్ మ్యాచ్ ఫైనల్ ను చూసినట్టు జనం ఆసక్తిగా తిలకించారు. దీనికి కారణం ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే నవరత్నాల పేరుతో హామీలు ఇచ్చారో వాటిని తూచా తప్పకుండా అమలు చేయగలిగారు. కాబట్టి సంక్షేమాన్ని శాచ్యురేషన్ పద్ధతిలో కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం అన్నట్టు 80% ప్రజలు అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమాన్ని అందజేసేలాగా ఆయన పాలన సాగింది. సేమ్ టైం సంక్షేమాన్నే ఆసరాగా చేసుకొని కాకుండా అభివృద్ధిని పోర్టులు, ఫిష్ ల్యాండ్స్, హార్బర్లు, ఎయిర్పోర్ట్లు ఇట్లా అన్నింటి మీద ఉద్యానం లాంటి ప్రాజెక్టులు, నాడు నేడు కింద స్కూళ్ళ రినోవేషన్ ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు. చంద్రబాబు పీరియడ్లో ఎట్లాంటి బడ్జెట్ ఉండేనో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పీరియడ్లో కూడా అట్లాంటి బడ్జెటే ఇంచుమించు అంటే 2,86,000 కోట్ల బడ్జెట్తో ఇన్ని అద్భుతాలు సృష్టించగలిగిన సీఎం దేశంలో మరొకటి లేడన్నది గంటాపదంగా చెప్పొచ్చు. అయితే నిన్నటి మేనిఫెస్టో మీద ఎలాగూ పచ్చపత్రికలు పచ్చమంద ఈకలు బిక్కడం మొదలు పెడతాయి కదా. సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో పెద్దగా ఆకర్షణీయ పథకాలు ఏం లేవు. ఆయన కొత్తగా ఇచ్చిన తాయిలాలు కూడా ఏం లేవు. ఉన్న పథకాలనే కొంచెం పెంచి చేస్తాం. రాబోయే 5 ఏళ్లలో తన విజన్ని ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి తన ఆలోచనల్ని రాష్ట్ర ప్రజల ముందు పెట్టారు. దీంతో పచ్చపత్రికలు పండగ చేసుకున్నాయి అనమాట. ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డి కార్డు దించేసిండు, గెలుపు చంద్రన్నదే అన్న రేంజ్కి వెళ్ళిపోయి వాళ్ళు కథనాలు రాసేసుకున్నారు అనమాట. ఒకసారి ఈ పచ్చపత్రికలు ఏం రాసినాయి అన్నది చూద్దాం. సహజంగానే ఈనాడుకు కడుపు మంట, కడుపు కోత మామూలుగా ఉండదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కుర్చీలో కూర్చున్నంత కాలం రామోజీరావుకు కాళ్ళు చేతులు ఆడవు, ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా ఉంటుంది. కాబట్టి ఆ అక్కస్నంతా ఇట్లా వ్యక్తం చేస్తూ ఉంటారు. వైకాపా మాయాఫెస్టో అబద్ధాలు అంతా అతికినట్టు ఎలా చెప్పగలరు జగన్? ఏది చెప్పినా నమ్మేయడానికి ప్రజలంతా అమాయకులని మీ ఉద్దేశమా? మద్య నిషేధం, సిపిఎస్ రద్దు, పోలవరం ప్రాజెక్టు హామీలు ఏమయ్యాయి? కీలకమైన హామీలు నెరవేర్చకుండానే 99% పూర్తయ్యాయని ఎలా చెప్తారు? మనం చేయని కూడా చేసినట్లుగా ఇంత స్ట్రాంగ్గా చెప్పొచ్చని మిమ్మల్ని చూస్తేనే తెలుస్తోంది సార్. ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్ అంతే. ఓ సినిమాలో అల్లు అర్జున్ డైలాగ్ ఇది. తెల్లారు లేస్తే అబద్ధాలపైనే బతికేస్తూ బయటకు మాత్రం అబద్ధాలంటే నాకు అసహ్యం అని చెబుతూ తిరిగే వ్యక్తితో అర్జున్ చెప్పే ఈ డైలాగ్ విశేషంగా ప్రాచుర్యం పొందింది. 2024 ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేస్తూ ముఖ్యమంత్రి జగన్ చెప్పిన మాటలు విన్న వారికి ఆ డైలాగే గుర్తొచ్చింది. అసలు మీరేమనుకుంటున్నారు జగన్? జనం మీకు మరీ అంత అమాయకుల్లా కనిపిస్తున్నారా అని అడగాలనిపించింది. చేయనివి చేసినట్టు, అరకొర జరిగినవి పూర్తిగా జరిగిపోయినట్టు జగన్ చెప్పిన కబుర్లు, చేసిన విన్యాసాలు చూసి జనం ముక్కుల వేలేసుకుంటున్నారు. ఏంటి సీఎం గారు మేనిఫెస్టో అంటే మీకు భగవద్గీత, బైబిల్, ఖురానా అని వీడి కడుపుమంట. నెక్స్ట్ ఆంధ్రజ్యోతిలో ఏం రాసిండో చూద్దాం ఒకసారి. అబద్ధాలే చెప్తారా? బైబిల్, ఖురాన్, గీత సాక్షిగా అబద్ధాలే చెప్తారా? మేనిఫెస్టో పేరుతో మరోసారి జగన్ మాయ. 99% హామీలు అమలు చేసేశారట. మద్య నిషేధం, జాబ్ క్యాలెండర్, డిఎస్సి ఎక్కడ? ఉద్యోగులకు సిపిఎస్ రద్దు టోకరా? వచ్చే 5 ఏళ్లకు పోలవరం వాయిదా? కులాలు, కార్పొరేషన్లకు నిధులంటూ మోసం. మీ ప్రోత్సాహంతో వచ్చిన పరిశ్రమలేవి? 5 ఏళ్లలో పింఛన్లు మరో 500లకు పెంపునకు మాత్రమే హామీ. గత ఎన్నికల్లో చెప్పిన కీలక అంశాలు మాయం. కడప స్టీల్ ప్లాంట్, విశాఖ రైల్వే జోన్ ఊసేలేదు. మళ్ళీ తెరపైకి 3 రాజధానుల పాట. ఇప్పటిదాకా 17 బోధనాస్పత్రులు కట్టామని గొప్ప. తాజాగా నిర్మిస్తామంటూ మడత. హార్బర్లది అదే గతి. సో ఇదే అనమాట కథ, వీళ్ళ కడుపు మంట. ఇకపోతే ఈ చెత్త పత్రికలు, రోతరాతలు అందరికీ తెలిసిందే. నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి రిలీజ్ చేసిన మేనిఫెస్టో 2 పేజీలతో, కేవలం 2 అంటే 2 పేజీలు. మొదటి పేజీలో అంటే ప్రాధాన్య క్రమంలో వాళ్ళు అంటే ఏవైతే ఎజెండాగా పెట్టుకున్నారో వాటిని ఇక్కడ చూపించారు. ఇందులో విద్య, వైద్యం, వ్యవసాయం, ఉన్నత విద్య, నాడు నేడు, పేదలందరికీ ఇల్లు, మహిళా సాధికారత, సామాజిక భద్రత, అభివృద్ధి పేరుతో ఒక నవరత్నాలను ఇట్లా ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. ఇందులో క్లియర్గా ఉంది మహిళలకు ఏం చేశారు, ఇళ్ల పట్టాలేంది, వైఎస్ఆర్ కాపు నేస్తమైంది, వైఎస్ఆర్ 0 వడ్డీ రుణాలు, పట్టణ నిర్మాణం, నాడు నేడు, తర్వాత వైద్యంలో తీసుకొచ్చిన సంస్కరణలు, యువత ఉపాధి లాంటి అంశాలన్నీ కూడా పిన్ టు పిన్ రాసిండ్రు. ఈ పాంప్లెంట్ని ఇంటింటికి చేర్చమని కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సందేశం ఇచ్చాడు. గత ఎన్నికల్లో ఏదైతే ఇది ఇట్లనే నవరత్నాల పేరుతో 2 పేజీల మేనిఫెస్టో ఉందో దాన్ని ప్రభుత్వ ఆఫీసుల్లో అతికించారు, ఇంటింటికి చేర్చారు. ఇందులో ఏ ఒక్కటైనా మీ ఇంటికి అర్హులైతే రాకపోతే నిలదీయండి అని చెప్పి ప్రతి ఆఫీసర్ టేబుల్ దగ్గర, ప్రతి ప్రభుత్వ కార్యాలయం దగ్గర పెట్టిండ్రు. 2014లో చంద్రబాబు నాయుడు ఏం చేసిండో అందరికీ తెలుసు. మేనిఫెస్టోని 600లకు పైగా హామీలతో ఇచ్చిన మేనిఫెస్టో ఏమైందో అందరికీ తెలిసిందే. వెబ్సైట్లకించి కూడా లేపేసారు అనమాట. సో ఇక ఎవరిది విశ్వసనీయత, ఎవరిది విజ్ఞత, ఎవరిది విచక్షణ, ఎవరు చేసింది మోసం, ఇవన్నీ దాచిపెట్టి ఇట్లా
వైకాపా మాయాఫెస్టో అని వీడు రాసుకుంటే అది నిజంగా మాయా మేనిఫెస్టో అవుతుందా? ఒకసారి ఆలోచించాలి. ఇక పోతే గతంలో 2009లో కూడా ఇట్లనే బురద జల్లే కార్యక్రమం చేసింది పచ్చపత్రికలు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కూడా చంద్రబాబు ప్రచార సభల్లో పప్పు బెల్లాలాగా సంక్షేమాన్ని అందిస్తే సరిపోతుందా అని చెప్తే వీళ్ళు ఇట్లనే పెద్ద పెద్ద అక్షరాలతో అచ్చులేసిన సందర్భం అనమాట అప్పట్లో. అయినా కానీ ఆ రోజు 148 సీట్లతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండవసారి అంటే పెద్దగా వైఎస్ రాజశేఖర రెడ్డి వరాలు తాయిలాలకు పోకుండా జనాన్ని మభ్యపెట్టే హామీలు ఇవ్వకుండా ఒక ఉచిత విద్యుత్ 7 గంటలను 9 గంటలు నాణ్యత ఇస్తామని చెప్పి పెన్షన్ పెంపు లాంటి ఒక 2-3 హామీలు తప్పిస్తే కొత్తగా ఏమీ చేయలేదు. అయినా సరే జనం బ్రహ్మరథం పట్టిండ్రు. దాన్నే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫాలో అయ్యిండ్రు. అది వీళ్ళకి ఇప్పుడు డ్రాబ్యాక్ లాగా ఇక భ్రమలు కల్పించేలాగా కనిపిస్తూ ఉందన్నమాట. ఇంచుమించు 1.5-2 గంటల పాటు సుదీర్ఘంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలేవి కూడా ఈ చెత్త నా కొడుకులు రాయలేదు. ఎందుకు రాస్తారు? ఒక హామీ ఇచ్చి ఎగ్గొడితే ప్రజలు ఎంత ఇబ్బంది పడతారో నేను నా పాదయాత్రలో చూశానని చెప్పి చెప్పారనమాట. డ్వాక్రా మహిళల అప్పు తీసేస్తామని చెప్పి రుణం అంటే సంపూర్ణ రుణమాఫీ చేస్తామని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ఏంది, తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పిన మాట ఏంది అన్నది ఒకసారి విశ్లేషించుకుంటే చాలా మంది మహిళలకు నోటీసులు వచ్చినాయి. ఏ గ్రేడ్ లో ఉన్న మహిళా సంఘాలు కూడా డి గ్రేడ్ లోకి వెళ్ళిపోయినాయి. తాలిబోట్లు తెంచుకెళ్లిన సందర్భాలు కనిపించినాయి. అంటే ఒక హామీ ఇచ్చి దానికి జనం ఆశపడి ఓటేస్తే ఎట్లా ఉంటుందో పక్కాగా చూపించుడు చంద్రబాబు నాయుడు. ఆ పని ఆ సాహసం అట్లా ప్రజల్ని మభ్యపెట్టేలాగా నేను చేయదలుచుకోలేదు అని చెప్పి రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల్ని పిన్ టు పిన్ క్షుణ్ణంగా రాష్ట్ర ప్రజల ముందు పెట్టే ప్రయత్నం చేశారు. ఎక్కడ హెలూజినేషన్స్ లేవు, ఎక్కడ భ్రమలు కల్పించే ప్రయత్నాలు చేయలేదు. మరి ఇవన్నీ ఎందుకు రాలేదు? ఇదే చంద్రబాబుకు సంబంధించి హిపోక్రటిక్ బడ్జెట్ ఉంటుంది కదా, సంపద సృష్టించడం, వంకాయలు పండించడం అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు ఆయన. దానికి సంబంధించి కూడా కౌంటర్లు ఇచ్చిండు. మరి అవన్నీ ఎందుకు ఇందులో రాయలేదు అంటే అంతే, వాళ్ళకి కావాల్సింది తీసుకుంటారు, ఎదుటోడి మీద రాళ్ళు వేస్తారనమాట. ఇది పచ్చపత్రికల ద్వంద్వనీతి, దుర్నీతి. సో వీటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్లారిటీగా ఉన్నారు. ఆయన మాటల్లో నీతి ఉంది, ఆయన మాటల్లో నిజాయితీ ఉంది, ఆయన చేస్తున్న పనిలో ధర్మం ఉంది, గెలుస్తానన్న నమ్మకం ఉంది. దాన్నే పదే పదే ప్రజల ముందు ఉంచుతున్నాడు. ఏమని? నేను చేసిన మంచి మీ ఇంటి దాకా వస్తే ఓటేయండి, లేకపోతే మీ ఇష్టం అని. ఇక గెలుపు మీద ఆశ లేని చంద్రబాబు నోటికొచ్చిన హామీలు ఇస్తా ఉన్నాడు. ఇది మీకు అందరికీ తెలిసిందే. వాటి గురించి మరొక వీడియోలో డీటెయిల్గా చెప్పుకుందాం. సో ఇది పచ్చపత్రికల కడుపుమంట. రాబోయే 14 రోజుల్లో మరిన్ని అబద్ధాలను అందంగా వండి వారుస్తారు, అబద్ధాలకు రెక్కలు కట్టి ఎగరేసే ప్రయత్నం చేస్తారు. సో ప్రజలు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరే మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.